బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై కౌంటర్ వేశారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చావల కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రించి వారితో భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వస్తే తప్పులేదు. కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన అడ్డుకోవడమే లక్ష్యంగా వెళ్లడం తప్పన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ గా గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు మీరు ఇలాగైతే సహకరించారో ఈ రోజు మూసీ ప్రక్షాళన కూడా అలాగే సహకరించాలని కోరారు. I am welcoming Sri Kishan Reddy Garu, the president of BJP party in Telangana and also the central minister. Going to the grassroots, understanding the people's problems, trying to resolve them is a good sign of politician got elected by the people. At the same time, they should not do politics because I am afraid of it. Today, Congress party, after many years, trying to do Moosi regeneration, keeping the people's life in Hyderabad and also the farmers' grown crops across Nalgonda district. So today, I want them to go, stay with them, understand the issues, and at the same time, they should come out with the facts, not to make politicalization, and not to be and want to be very constructive. Already BRS is trying to avoid, BRS is trying to create confusion in the people of Hyderabad in regard to the Moosi regeneration. At least BJP, because their own leader Narendra Modi was the chief minister in the past in Gujarat and present prime minister, done the same riverfront development in Sabarmati and also he has done the development in Ganga. Same leaders, Kishan Reddy, Bandi Sanjay ji, everybody appreciated Narendra Modi's initiation in doing that. So why not today Revant Reddy ji's decision in Telangana should not get the same response? Because our thing is not politics. Ours is only people's interest. Our thing is only development of Telangana state. We being South Indian states, we always want to be a Gujarat model. Why can't we make our Telangana a Gujarat model where we got the Telangana in the name of development, education and employment and proper funds allocation? So today it's a time for us to work together and we appreciate your decision of going to the grassroots, understanding the public issues on Moosi riverbed. Come out with a constructive line. Let's work together and work on the regeneration of Moosi river. Ee roju Kishan Reddy garu బీజేపీ అధ్యక్షులు అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అక్కడే ఉండి వాళ్లతోటి ఈరోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడాన్ని తప్పు పడతలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని నిజంగానే మీకు చిత్తశుద్దితోటి మీరు వెళ్లి ఈరోజు అక్కడ వాళ్లతో నిద్రించి వాస్తవంగా మూసీ ప్రక్షాళన అవసరమా, వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా, వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసీ మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. అలా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈరోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. మన దక్షిణ భారతంలో మనం కూడా వాళ్ళ మాదిరిగా గుజరాత్ మోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రాజకీయాలకు అతీతంగా మీరు బీజేపీలో ఉన్నా గానీ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న ఈ మూసీ నది ప్రక్షాళన అవసరము. ఆ మురికి నుంచి మనం మంచినీళ్లు అందించి ఇలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగానైతే హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా గాని ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను.